ఖమ్మం పట్టణంలో డ్రైవింగ్ నిర్వాహకులు ఒకే ఫీజు ఒకే నినాదంతో శిక్షణ ఇవ్వాలని యూనియన్ రేట్ల ప్రకారం శిక్షణ నిర్ణయించడం జరిగిందని తెలిపారు. చిన్న కారు డ్రైవింగ్ శిక్షణకు 25 రోజులు ఫీజు 5,000 రూపాయలు, పెద్ద కారు ఎస్యూవీ డ్రైవింగ్ శిక్షణకు 25 రోజులు ఫీజు 6,000గా నిర్ణయించినట్లు తెలిపారు. డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తెలిపారు. ఖమ్మం కార్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే, మారుతున్న కాలానికి అనుకూలంగా టెక్నాలజీ ప్రకారంగా అన్ని డ్రైవింగ్ స్కూల్ ఖమ్మం కార్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ అన్ని కొత్త కార్లు పెట్టుకున్నారు. కానీ దీంట్లో ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా కొంతమంది తక్కువ నేర్పుతున్నారు మా అధికారులు, అదే మన అధికారికంగా మా నోటీస్కి వచ్చింది. అది దాన్ని ప్రజలు కూడా ఒకే రేటు మీద నేర్పించాలని మేము ఉద్దేశించినప్పుడు ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఖమ్మం పట్టణ ప్రజలకు తెలియజేది ఏంటంటే, ఒకే రేటు ఒకే నినాదం ఒకే కోర్సు పద్ధతి ప్రకారంగా నేర్పుతున్నాం. మేము ఎవరైనా కక్కుర్తిపడి నేర్పినట్టయితే యూనియన్ దానిపైన చర్య తీసుకుంటే క్రమశిక్షణ చర్యలు అని ఉంటుంది. ఆ చర్యల్లో భాగంగానే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి 10,000 రూపాయలు జుర్మానా విధించడానికి కూడా డ్రైవింగ్ స్కూల్ అధ్యక్షుల వారు నిర్ణయం ప్రకారంగా ఇదొక నిబంధన పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఎవరైనా కార్ డ్రైవింగ్ స్కూల్ ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ శిక్షణని మనస్ఫూర్తిగా నేర్పడమే కాకుండా ఆ ఫీజులు కూడా అనుకూలంగా వసూలు చేసుకోవాలి. యజమానులు తక్కువ నేర్పినట్టయితే చర్యలు తీసుకోవడానికి మీ కార్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వృత్తిలో చాలా గొప్ప వృత్తి ఇది. డ్రైవింగ్ స్కూల్ అనేది ఏంటి? పెద్దలకు నేర్పే డ్రైవింగ్ స్కూల్. డ్రైవింగ్ చిన్నవాళ్ళు స్కూల్కి పోతే వాళ్ళని ఏదో పిల్లలని బెదిరించినట్టు కాదు. కాబట్టి మనకన్నా గొప్పవాళ్ళు మన దగ్గరకు వచ్చి మనకు వచ్చిన విద్యని వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు, మనం అదృష్టవంతులం. దాన్ని పరిగణలోకి చేసుకొని మీకు కూడా ఆ సర్వీస్ ఇస్తాం. ఖమ్మం పట్టణ ప్రజలకి మీరు కూడా మమ్మల్ని గౌరవించండి. తక్కువ రేట్లు అని ఎక్కడో ఇష్టం వచ్చిన కాడ నేర్చుకున్నట్టు కాదు. ఎంక్వైరీ చేయండి, మీ ఇష్టం వచ్చిన కాడ కూడా నేర్చుకోవచ్చు. కానీ ఒకే విధానం, ఒకటే రేటు, ఒకే పద్ధతి, దానికి మీరు సహకరించాలని హృదయపూర్వకంగా నేను ఖమ్మం పట్టణ ప్రజలకి నమస్కారాలు చేస్తున్నాను. నాణ్యమైన శిక్షణ ఇవ్వడానికి అందరం ఒక నిర్ణయం చేసుకున్నాం. ఒకవేళ కొన్ని అనధికారికంగా బోర్డులు లేకుండా పర్మిషన్ లేకుండా ఏమైనా తిరిగితే అవి మా దృష్టికి తీసుకొస్తే అధికారుల దృష్టికి తీసుకొచ్చి మనం సీజ్ చేసే వ్యవహారం కూడా చేస్తాము. కాబట్టి మేమందరం కూడా ఐక్యంగా ఒకటే ఫీజుతోటి ఖమ్మం ప్రజలకు మంచి డ్రైవింగ్ 30 రోజులు శిక్షణ ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ ప్రకారం లేటెస్ట్ బండ్లు తీసుకొస్తున్నాం, కొత్త వెహికల్స్ తీసుకొస్తున్నాం, వాటికి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి మేము కూడా కాస్త రేటు పెంచి అందరికీ మంచి నాణ్యమైన డ్రైవింగ్ ఇవ్వడానికి మేము సిద్ధమైనాం. మీరు దీనికి సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న నగరంలో, ఖమ్మం నగరంలో డ్రైవింగ్ స్కూళ్ళు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరు డ్రైవింగ్ స్కూల్ అవసరం. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఒకటే రేటు, ఒకటే ఏ స్కూల్లో నేర్చుకున్న ఒకటే రేటు ఉంటుంది. ఏ స్కూల్లో నేర్చుకున్న 25 రోజులు క్లాసులు నేర్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇప్పుడున్న అధ్యక్షుల వారు, గౌరవ అధ్యక్షుల వారు, గౌరవ సలహాదారులు, నేను కార్యదర్శిని, మేమందరం కలిసి కమిటీతోటి నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చి ప్రెస్ మీటింగ్ హాల్లో చెప్పడం జరుగుతుంది. ఏ అధికారంగా డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ లేకుండా నడిపేటోళ్ళు చాలామంది ఉన్నా మేము పట్టిస్తే అధికారి చేతికి ఒప్పజెప్పడం కూడా జరుగుతుంది. దయచేసి అందరు సహకరించాలని మీ అందరినీ